ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటాను? ఇప్పుడైతే మేము టీఆర్ఎస్ పార్టీ నుంచే ఎక్కువ గెలవాలని కోరుకుంటున్నాం. ఆ కేసీఆర్ సార్ గారికి దండం పెడుతున్నాం. ఆ సార్ మా తండ్రి లాంటి వాడు, అతన్ని మర్చిపోలేము మేము. ఎందుకంటే నీళ్లు రావడం ఫస్ట్, కరెంటు మన కొరత లేదు, పిల్లల చదువులు ఇప్పుడు ఈ రోజులలో భవిష్యత్తు ఏంటంటే చదువు పిల్లలకి, వాటి వల్ల ఎక్కువ ఉపయోగం. మెయిన్ రైతు, మనకు రైతు ముఖ్యం. ఈ రోజులలో మనకు ప్రత్యేకంగా మనం కావాలనుకున్నది, మనకు అన్నం తినడానికి కారణమైనది రైతు. దానికి నీళ్లు ఇన్ని సంవత్సరాలు, నేను పుట్టి ఇప్పుడు 40 ఏళ్ళు, ఇన్ని సంవత్సరాలలో కూడా నేను చూడలేదు. ఆ సార్ వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కరికి అన్నం కడుపు నిండా తింటారు. విదేశాలకి వేరే హైదరాబాద్ అట్లా వెళ్ళిపోయారు వలసలాగా. ఇప్పుడు అట్లా లేదు, మేము రైతు మేము చేసుకోగలుగుతాం, మేము పొలాలు ఉన్నాయి మాకు, మేము బ్రతకగలుగుతాం అనే ధైర్యాన్ని ఇచ్చిండు. ఫస్ట్ పేదలకు హాస్పిటల్లల్లా సార్ ఎన్ని చేసిండు. ఇప్పుడు ఏదండి గవర్నమెంట్ హాస్పిటల్ పోండి, అసలు ఎవరైనా చూస్తారో చూడండి. ఇది వరకు చెప్తామండి మేము, కేసీఆర్ గారు ఉన్నారు, మేము ఇక్కడ పాలన చేస్తున్నాం, మేము ఫోన్ వీడియో తీస్తున్నామంటే భయపడ్డారు. ఇప్పుడు పోండి, నువ్వు ఎవరికైనా తీసుకోపో చెప్పుకోపో అంటారు. అప్పుడు భయపడ్డారు. సారు చెప్పాలి అంటే అవునా కేసీఆర్ సార్ వామ్మో తీసేస్తాడేమో ఉద్యోగాలు అని భయపడి. ఈ రోజులలో భయం లేదు కదండి, ఎవరిని చెప్పాలి అంటే వాళ్ళకు రాజకీయం కంటే గుండె రాజ్యం మీద ఎక్కువ. ఫస్ట్ నుంచి అయినా కాంగ్రెస్ పార్టీ అంటే అదే అండి. ఫస్ట్ మనకు ఉపయోగం ఏంది, చదువు, రైతాంగం, ఇవి రెండు మనకు ఫస్ట్. ఎందుకంటే పిల్లలు బాగుంటే మేము బాగుంటాం, రైతులు బాగుంటే కడుపు నిండా అన్నం తింటాం. ఇవి రెండు డెవలప్ చేయండి చాలు. ఈ బస్సులు ఎందుకు, ఈ కరెంట్ ఎందుకు, ఇవన్నీ ఎందుకండి?